నాగమల్లేశ్వరి గారు, సిఐ నాగరాజు అరెస్టుతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా న్యాయం చేస్తామని. నిజంగానే న్యాయం జరుగుతుందా ఫ్యామిలీకి? సార్, మీకు ప్రేక్షకులకి అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 5 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు అని అంటే స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లడికి కూడా అర్థమైపోతుంది. అన్ని తారుమార్లు చేసేసుకొని సేఫ్ సైడ్ అయిపోయిన తర్వాత ఇదంటే ఏదో ఒక సినిమాలో క్లైమాక్స్ సిచ్యువేషన్ ఉంటుంది చూసారు సార్, అలా క్రియేట్ చేసి ఇప్పుడు ఆయన ఏదో అరెస్ట్ చేస్తే నేను అడుగుతున్నాను, సిపికి తెలియకుండా, మన హోంమంత్రి అనిత గారికి తెలియకుండా, లేకపోతే చంద్రబాబుకు తెలియకుండా, లేకపోతే బిగ్ బాస్ కి తెలియకుండా జరిగిపోయిందా సార్ ఇది? ఎవ్వరికి ఏం తెలియకుండా వాళ్ళ వరకు ఎందుకు తెలుస్తుందండి? ఒక పోలీస్ స్టేషన్ లో జరిగింది. అదే అంటున్నాను సార్, 70,000 కెమెరాలు పెట్టినప్పుడు పాపం అక్కడ పెట్టలేకపోయిందా మా అనితక్క? నేను అదే అడుగుతున్నాను. అంతా గారు మీరు 70,000 కెమెరాలు పెట్టానన్నారు, ఏమేమి పని చేయట్లేదా? పని చేయనటువంటి కెమెరాలు ఏమన్నా పెట్టారా ఏంటి? లేకపోతే మీ ఇంటికాడనో, పవన్ కళ్యాణ్ గారి ఇంటికాడనో, లోకేష్ బాబు గారి ఇంటికాడనో, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికాడనో పెట్టుకున్నారా 70,000 కెమెరాలు? అరే, మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకొచ్చినప్పుడు సీసీ క్యామ్స్ ఏమైపోయాయి? అక్కడి నుంచి హోటల్ కి తీసుకెళ్తే సీసీ క్యామ్స్ ఏమైపోయాయి? ఆ హోటల్ దగ్గర నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పుడు సీసీ క్యామ్స్ ఏమైపోయాయి? అక్కడ నుంచి దరిద్రం శ్మశాన వాటికి తీసుకెళ్ళినప్పుడు సీసీ క్యామ్స్ ఏమైపోయాయి సార్? నాకు తెలియగడుగుతాను. బస్ స్టాండ్ లో కూడా సీసీ కెమెరా ఉంటుంది. ఏ ప్లాట్ నంబర్ దగ్గర అక్కడ పడేసారో కూడా ఉంది, కానీ అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. లేవు, ఉంటాయి కానీ పని చేయవు. అన్ని చోట్ల సీసీ క్యామ్స్ ఉంటాయి కానీ పని చేయవు. అంటే ఇంత నిసిగ్గుగా ఒక మనిషిని చంపేసి బూడిద చేసి మళ్ళీ వచ్చినేమో పేర్లు మాట్లాడి నా మీద రుద్దుతున్నారని చెప్పేసి నీతి కబుర్లు మాట్లాడేసి మీరందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడరా అని అంటారేంటి? నాకు తెలియగడుగుతాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లితే అదంట ఒక గంజాయోడిని, కేసులున్నోడిని ఒక ముద్దాయిలాగా చూసేసి వాడిని చూసినట్టంట. వాళ్ళు మాత్రం వెళ్తేనంట బాధితురాలు లేని పిలిపించుకున్నట్టంట. ఎక్కడుంది సార్ ఈ న్యాయం? అసలు నాకేం అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా క్లియర్ గా చెప్పారు, మీ పార్టీ క్రిమినల్స్ కి సపోర్ట్ చేస్తోందని. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి అందరూ అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ మీద మాటల దాడి చేయాలి, ఎదురు దాడి చేయాలి అని చెప్తున్నారు. మరి వాళ్ళ దగ్గరికి పిలిచినప్పుడు క్రిమినల్ కి సపోర్ట్ చేసినట్టు కాదా సార్? మీరు పోరు, మీ పార్టీ వాళ్ళైనా పోరు, మీ పార్టీ వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నా పోరు, దుమ్మెత్తి పోస్తున్నా పోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మంచితనం ఏం చేస్తాం, శత్రువు ఇంటికైనా వెళ్ళేసి వస్తాడు ఆయన. ఎవరికి కష్టం అన్నా కూడా పరిగెడతారు ఆయన. పరిగెత్తినోడికి తప్పంటారు. ఇప్పుడు అంటే లాకప్ దత్తు చేసి ఆ శవాన్ని బూడిద చేసినోడికి తప్పు కాదంట, ఆ కుటుంబానికి వెళ్ళి అండగా నిలబడినందుకు తప్పంట. అందుకు వెళ్ళి మన నాయకులు గాని, ఉన్నటువంటి అధికార ప్రతినిధులు గాని, అన్ని ఛానల్స్ గాని ప్రశ్నించినందుకు మనం గూండాలం, రౌడీలమి. మరి మీరేంటిది? మరి వాళ్ళు ఏంటిది సార్? ఇవాళ ఎంత దారుణం సార్. అలాగే ఆ దళితుడు ఆ క్రాంతి సూసైడ్ చేసుకున్నటువంటి విషయం కూడా బయటకు వచ్చింది కదా, ఎప్పుడు నెల రోజుల తర్వాత. అందుకనే అక్కడ స్టేషన్ లో ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది లాకప్ డెత్తులు చేశారో, ఏకంగా మొత్తానికి సంవత్సరం ఉన్నటువంటి ఫుటేజ్ అంతా డిలీట్ చేశారు. అంటే ఇవి రాష్ట్రంలో ఎవరికి తెలియదు అనుకో. అసలు హోంమంత్రి గారు ఎందుకు సార్ రాజీనామా చేయలేదు? నేను తెలియక అడుగుతాను. హోంమంత్రి గారు సైలెంట్ గా ఉన్నారు కదండి. ఈ విషయంలో మీ పైకి ఏం రాలేదు కదా, మీ పార్టీ పైకి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు కదా, సైలెంట్ గానే ఉన్నారు కదా ఈ విషయంలో. తిట్టలేదండి కాదు సార్, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా. నేను చెప్పడం ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న, ఆవిడ బాగా పని చేయట్లేదు, నాకు ఆ ప్లేస్ ఇస్తే నేను ముద్దాయిలందరికీ వాళ్ళకి పండగ బతికిపోయారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆయన. అంటే పని చేయలేదనే ఆయన కూడా చెప్తున్నాడు కదా. మీ కూటమిలో మీ ఫ్రెండే చెప్పినప్పుడు మరి ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం ఏంటిది? అంటే ఏమైనా చేసుకోవచ్చానా? చట్టాలు మీ చేతికి తీసుకోవచ్చానా? మీకు వచ్చినట్టు, మీకు నచ్చినట్టు రాజ్యాంగాన్ని మీ చేతిలో తీసుకొని తప్పు చేసిన వాడికి ఎవడు మా పార్టీ కూడా ఏం సపోర్ట్ చేయదు. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మేము లాకప్ డెత్తులు చేసేస్తాము, మడ్డలు చేసేస్తాము. అంతేకాకుండా కర్నూలులో నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, కర్నూలులో గంగమ్మ అనే ఆవిడ కూడా దళితురాలు. తర్వాత విజయనగరంలో కళావతి గారు, తర్వాత శ్రీకాకుళంలో తిరుపతమ్మ. ఏరీలంతా ఏరు సార్, వాళ్ళు శవాలేయి మనుషులు ఎట్టా తెచ్చుకోలేంలే, అట్లీస్ట్ శవాలన్నా తెచ్చివ్వండి, లేకపోతే బూడిదలన్నా తెచ్చివ్వండి. ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా.
మీ ఇష్టానికి మీరు అందరు చంపేసుకొని వెళ్ళిపోతుంటే అసలు ఈ 2 సంవత్సరాలు ఎంతమందిని చంపేశారో మీరు, ఎంతమందిని అనాథ శవాలని చెప్పేసి చంపడం దొంగ తప్పేమి ఏజెంట్లని కాదంటే కదా. సృష్టించి, ఇప్పుడు సిఐకి మద్దతుగా చాలా మంది వచ్చారు కదా, జేజేలు కొట్టారు కదా ఆయనకి. అది మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎంత సిగ్గు లేకుండా అనకూడదు కానీ అలాంటి వ్యక్తులకి కూడా ఫ్యాన్స్ ఉంటారంట. Fans దేనికి? ఉంటారట. లాకప్ డెత్ చేసినందుకు ఫ్యాన్స్. ఆయన చేసినటువంటి ఏదో పనులన్నిటికీ కవర్ చేయడానికి ఫ్యాన్స్ వస్తారా? ఆ ఫ్యాన్స్ వెళ్ళిన వాళ్ళు కూడా మొన్న ఏదో అక్కడ ఉన్న వాళ్ళే మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని మీడియాలో చూపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సార్, ఎవరిదైనా ప్రాణమే కదా సార్. ఏ అవును. తల్లిదైనా కడుపు కోత ఉంటది కదా. మన ఇంట్లో ఎవరన్నా తప్పిపోతే మనం అల్లాడిపోమా? మా ఇష్టం వచ్చినట్టు మా రెడ్డి బుక్ రాజ్యాంగంలో మేమన్నందరినీ కాల్ చేసుకుంటాము, చంపేసుకుంటాము, 3rd డిగ్రీలు ఇస్తాము, గోర్లు బిగేస్తాము, టార్చర్లు పెడతాము, పర్సనల్ పార్ట్స్ మీద ఎట్లా పడితే అట్లా ఇది చేస్తాము అని అంటే ఏం సార్ ఇది? అసలు ఉన్నాయా? కోర్టులు ఉన్నాయా? లేకపోతే ఆ కోర్టులో అన్ని కళ్ళగద్దలు కట్టారు కదా, ఇంకా మనం ఏమైనా చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మీరు విచ్చలవిడిగా చేసుకొని వెళ్తున్నారా? Yes. తప్పిపోయిన ఏ ఏరియాలో అయితే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో బయటకు వస్తున్నారు అందరూ. మా బిడ్డల్ని లాకప్ డెత్ చేసేసారు, మాకు అన్యాయం జరిగిందని నాకు తెలుసా 5-6 కేసులు వచ్చాయి సార్. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుంటారు? అందుకని ఎట్టి పరిస్థితుల్లో సిపిని కూడా సస్పెండ్ చేయండి, ఆయన మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఆ రోజు ఎవరెవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయండి. ఎవరైతే బండి మీద తీసుకొని వెళ్లారో వాళ్ళని సస్పెండ్ చేయండి. హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయమనండి. వీళ్ళందరినీ ముద్దాయిగా కోర్టు ముందు నిలబెట్టి ప్రశ్నిస్తే అప్పుడు బయటకు వస్తాయి. అంతేగాని ఇప్పుడేదో 5 రోజులలో అన్ని సర్దేసుకొని ఏం తెలియనట్టు ఇవాళ ఏదో మళ్ళీ సిఐని తీసుకెళ్లాము, సిట్ ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీకి వేయండి. ఎందుకు భయపడుతున్నారు? రైట్, ఎందుకు భయపడుతున్నారు సార్? ఇవాళ గంగమ్మ కేసు ఇవాళ హైకోర్టులో విచారణ వచ్చిందండి. చీఫ్ జస్టిస్ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది గంగమ్మ కేసులో. మెడికల్ హాస్పిటల్ కర్నూలు మెడికల్ హాస్పిటల్లో నుంచి రావాల్సినటువంటి మెడికల్ రిపోర్టు ఆ చీఫ్ జస్టిస్ గారు ఒప్పుకోలేదు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రిపోర్ట్ అని కంప్లీట్ రికార్డ్ కేస్ షీట్స్ మొత్తం రేపు మార్నింగ్ కల్లా హైకోర్టు సమర్పించాలని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు సూపరింటెండెంట్ కర్నూలు మెడికల్ కాలేజ్కి. అది కూడా కస్టోడియల్ డెత్. దాంట్లో చికిత్స పొందుతున్నటువంటి సహముద్దాయిని ఆ ముద్దాయి నుంచి మెడికల్ రిపోర్ట్ అడిగితే ఏ రిపోర్ట్ పంపించారో 5 పేజీలు సీక్రెట్ కవర్ లో పంపించిన రిపోర్టు చీఫ్ జస్టిస్ గారు చదివినాక ఆ బెంచ్ లో ఇది మేము సాటిస్ఫై కాలేదు, చాలా లోపభూయిష్టంగా ఉంది కాబట్టి ఎంటైర్ మెడికల్. మరి ఈ కేసులో 29వ తారీఖున ఏం జరుగుతుందనేది కూడా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక సిఐ నాగరాజు గారి ఆస్తి కేవలం 200 కోట్లేనట. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది. వాస్తవమా కాదనేది కూడా చర్చిద్దాం. కేవలం 200 కోట్లేనా? మాట్లాడదాం ఈ అంశం పైన కూడా. ఆయనకి జీతం కాకుండా ఈ 200 కోట్లే సంపాదించారనేది ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. బినామీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఏంటనేది, అసలు ఇంత తక్కువ ఆస్తి ఎలా సంపాదించారనేది మాట్లాడదాం.